పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. విద్యార్థులలో శీల సంపద అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు క్లాస్ రూమ్లలోనే కాకుండా బయట కూడా సన్నిహిత సంబంధాలు ఉండాలనేవారు గోరా. అందుచేతనే కాలేజీ బయట కూడా తరచూ విద్యార్థులు గోరాని ఇంటి వద్ద కలుసుకుంటూ ఉండేవారు. అందరూ కలిసిమెలిసి అల్పాహారం, భోజనాలు చేసేవారు. ఎన్నో విషయాలు చర్చించేవారు. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని కులాల వారు ఏకోదరుల వలె కలిసిపోయేవారు. ఇలా కలిసిమెలిసి భోజనాలు చేసినప్పుడు కాకినాడ కాలేజీ బ్రహ్మ సమాజ వాతావరణం కనుక చాలామంది అంతగా పట్టించుకోకపోయినా కొందరు పిల్లల సంరక్షకులకు మాత్రం కష్టంగానే ఉండేది. ఒకసారి గోరా విద్యార్థియగు ఒక వైశ్యుడు అందరితో కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్ళగా ఈ విషయం తెలుసుకున్న వారి తాతగారు మనువడిని పిలిచి మందలించారట. ఆ మనువడు, తాతయ్య, అక్కడున్న వారందరూ బ్రాహ్మలే అన్నాడట. దానికి వ్యవహర్త అయిన ఆ తాతగారు, వైశ్యునితో కలిసి తిన్న బ్రాహ్మణుడు మాదిగి వాళ్లతో కలిసి తినకుండా ఉంటాడా? అలాంటి బ్రాహ్మణునితో నువ్వెందుకు సహపంక్తిని కూర్చున్నావు అని కోపడ్డారట. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. విద్యార్థుల సహకారంతో గోరా కొన్ని విషయాలపై సామాజికంగా ప్రయోగాలు చేసేవారు. వాటిలో పేర్కొనదగినది భిక్షుక వృత్తికి, శ్రమశక్తికి నిష్పత్తిలో తారతమ్యం కనుక్కొనుటకు చేసిన ప్రయత్నం. కాకినాడకు 3 మైళ్ళ దూరంలో చొల్లంగి అనే చోట గోదావరి పాయ ఒకటి వచ్చి సముద్రంలో కలుస్తుంది. అక్కడ సంవత్సరానికి ఒకసారి అమావాస్య నాడు సముద్ర స్నానాలు చేస్తారు. అది చొల్లంగి అమావాస్య అని ప్రసిద్ధి. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జనం సముద్ర స్నానాలకని అక్కడికి వస్తారు. తమ ప్రయోగానికి గోరా దానిని ఎన్నుకున్నారు. తన విద్యార్థులలో నమ్మకస్తుల్ని 11 మందిని ఏరి తీసుకున్నారు. తనతో కలిపి 12 మంది. ఈ 12 మంది 6 చొప్పున 2 జట్లు అయినారు. ఒక జట్టు వారు తాళం గాని సీలు గాని లేకుండా పైన కన్నం కొట్టిన డబ్బాలు తీసుకుని ధర్మం ధర్మం అంటూ బిచ్చమడగడం. రెండవ జట్టు వారు స్నానాలకు వెళ్లే యాత్రికుల మూటలు భద్రపరిచి వారు తిరిగి రాగానే జాగ్రత్తగా అప్పగించడం. ఇందుకుగాను వెదుళ్లతో చిన్న గది కూడా కట్టారు. మూటకు అద్దనా పుచ్చుకోవడం. అయితే ధర్మం అడగటానికి వెళ్ళిన వారు జనంలో ఒక్కరైనా దేనికి ధర్మం, సీలు ఏది, తాళం ఏది అని ప్రశ్నిస్తారేమో చూడాలి. అలాంటి వారు ఒక్కరు కనిపించినా 12 మంది అట్టివానికి ఆలోచించినందుకు సాష్టాంగ ప్రణామం చెయ్యాలనుకున్నారు. ఉదయం 6 గంటలకు 2 జట్టులు ఎవరి పనికి వారు పూనుకున్నారు. బిచ్చం అడుగుటకు వెళ్ళిన వారు 6 10 గంటలు కాకుండానే తమ డబ్బాలు చిల్లరతో నిండిపోయాయని తిరిగి వచ్చారు. ఒక్కరు కూడా ఏమిటి, ఎందుకు అని అడగలేదు. శ్రమశక్తి తీసుకున్న జట్టుకు ఆఖరి మూట వారు వచ్చి తమ మూట తీసుకుని వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. వచ్చిన డబ్బులు లెక్కబెడితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేసిన 6 సంపాదన 9 అణాలు. ధర్మం అడిగిన 6 4 గంటలు కూడా అవసరం లేకుండానే 14 రూపాయల చిల్లర సంపాదించారు. 6 7 గంటలు పనిచేస్తే 9 అణాలు. 6 4 గంటలు బిచ్చమెత్తితే 14 రూపాయలు.
ఇది మన దేశం, ఇది మన సమాజం. విద్యార్థులందరికీ ఈ ప్రయోగం పెద్ద కనువిప్పు అయింది. 1931లో సంగతి అది. దీని తర్వాత రైల్వే స్టేషన్లో 2 రైళ్ల వద్ద 6 కూలీలుగాను 6 బిచ్చగాళ్లగాను చేసి చూద్దామనుకున్నారు. కూలీగాను బిచ్చమెత్తగాను వచ్చిన మొత్తం డబ్బు రైల్వే కూలీలకు ఇచ్చేస్తామని చెప్పినా రైల్వే అధికారులు అందుకు అంగీకరించలేదు. ఘోర ఆచరణ విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండేది. జాతీయోద్యమ ప్రభావంలో సిగరెట్లు మాని బీడీలు కాల్చమని సిగరెట్లు తాగే విద్యార్థులకు ఘోర సలహా ఇచ్చేవారు. ఇందుకుగాను బీడీ కట్టలు తెచ్చి సాయంత్రం పూట సెలవు దినాల్లోనూ విద్యార్థులు తన ఇంటికి వచ్చినప్పుడు ఘోర వారి ముందు పెట్టేవారు. విద్యార్థులు సిగ్గుపడకుండా తాను కూడా వారితో బీడీలు అప్పుడప్పుడు కాల్చేవారు. ఇలాగే సినిమాలకు వెళ్ళినప్పుడు తాను రిజర్వు తరగతి కొనుక్కుని కూడా విద్యార్థులెవరైనా క్రింది తరగతుల్లో కూర్చుని ఉంటే వారి వద్దకు వెళ్ళి కూర్చునేవారు. ఇలాంటి ప్రవర్తన సమానత్వ భావం అయితే కావచ్చు, కానీ ఉపాధ్యాయుల ప్రతిష్టకు భంగకరంగా ఉందని భావించి సినిమాలలో విద్యార్థులతో కలిసి కూర్చున్నట్టు గురించి కాలేజీ అధికారులు సంజయ్షి కూడా అడిగారు. మన విద్యా విధానం మనిషి నుంచి మనిషిని దూరంగా ఉంచడంలోనే ప్రతిష్టను చూస్తుంది, అంతేకాని విద్యార్థులను ఉత్తమ భావి పౌరులుగా తయారు చేయాలని ప్రయత్నించదు. ఘోర ఒక ప్రక్క విద్యార్థులతో ఒక సోదరునిగా కలిసిపోయినా రెండవ ప్రక్క తన క్లాసులో క్రమశిక్షణ కానీ పరీక్ష ఫలితాలు కానీ ఏ లోపం లేకుండా ఇతరులు ఈర్ష్యపడేంత ఘనంగా విజయం సాధించారు. ఘోర దృష్టిలో ఉపాధ్యాయుని ప్రతిష్టకు అర్థం వేరు, కాలేజీ అధికారుల దృష్టిలో అర్థం వేరు. 1930 ఉప్పు సత్యాగ్రహ సమయం నుంచి సూటు మాని ఘోర ఖాదీ పైజామా లాల్చీ వేయడం ప్రారంభించారు. ఇది కూడా ఉపాధ్యాయుల హుందాతనానికి తగలేదని కాలేజీ అధికారుల భావన. 1931లో ఘోరపై డ్రెస్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే సూటు, కోటు, టై, బూటు, హాటుతో రావాలి, లేదా పైజమా కానీ పంచె కానీ కడితే లాంగ్ కోట్ తలపాగాతో రావాలి అని. ఈ డ్రెస్ రెగ్యులేషన్స్ పెట్టగా ఘోర నల్లటి ఖాదీ లాంగ్ కోట్, తెల్లటి ఖాదీ తలపాగాతో కాలేజీకి వచ్చారు. తమ గురువుగారి ఎడల కాలేజీ అధికారులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు భావించారు. మన్నాడు కాలేజీలోని బోటనీ విద్యార్థులందరూ తలపాగాలు చుట్టుకుని వచ్చారు. ఘోరపై విద్యార్థులకు ఉన్న అభిమానం అది. ఈరోజు మనం ఘోర గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.